ఇప్పుడు మన కళ్యాణ్ గారు సమతా సైనిక దళ యొక్క మెంబర్ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ జై భీమ్ అండి. నా పేరు ఎడ్ల కళ్యాణ్. ఇప్పుడు మనం ఎస్ఎస్డి గురించి ఒక 2 నిమిషాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏదైనా యుద్ధం గెలవాలంటే ఫస్ట్ యుద్ధం గెలవాలంటే మంచి నైపుణ్యం కలిగిన సైనికులు అవసరం. మనకి ఏదైనా ఉద్యమాలు కూడా యుద్ధాలు లాంటివే. ఏదైనా ఉద్యమం చేసిన తెలంగాణ ఉద్యమం కూడా ఒక యుద్ధం లాంటిది. అన్ని సంవత్సరాలుగా యుద్ధం చేసిన తర్వాత మాత్రమే మన తెలంగాణ సిద్ధించింది. కాబట్టి అలాంటి ఉద్యమాలు అంబేద్కర్ గారు ఎన్నో చేశారు. మనకు నీళ్లు తాగుతున్నాం ఆయన వల్లనే, ఓటకు వచ్చింది ఆయన వల్లనే, చదువుకుంటున్నాం ఆయన వల్లనే, ఇట్లా బతుకుతున్నాం ఆయన వల్లనే, ఇట్లా బట్టలు వేసుకున్నాం ఆయన వల్లనే, నేను ఇక్కడ మాట్లాడుతున్నా ఆయన వల్లనే, ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ వచ్చింది బ్రదర్స్కి ఆయన వల్లనే. ఆయన ఎన్ని ఉద్యమాలు చేసి ఉంటాడు. ఆయన జీవితకాలంలో చాలా ఉద్యమాలు చేసిండు. 1927లో చెరువులో నీటిని మనం తాగడానికి వీలేకుంటే నీటి గురించి సత్యాగ్రహం చేసిన ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మనం ఇప్పుడు నీళ్లు తాగుతున్నామంటే మినరల్ వాటర్ తాగుతున్నాం, దానికి కారణం ఎవరు? అంబేద్కర్ గారు. దాని గురించి ఆయన ఒక చాలా పెద్ద ఉద్యమం చేసిండు. కాబట్టి ఇన్ని ఉద్యమాలు చేసిండు. ఆ ఉద్యమానికి సపోర్టుగా ఉంది ఎవరు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ ఉద్యమాల్లో వెన్నుదండుగా ఉన్నది సమతా సైనిక్ దళ్ అనే సంస్థ. ఈ సంస్థలో ఎవరున్నారంటే బాగా శిక్షణ పొందిన మహర్ రెజిమెంట్ అనేది ఒకటి ఉంటుంది బ్రిటిష్లో. మహర్ రెజిమెంట్లో ఎవరు ఉంటారంటే బాగా సుశిక్షితులైన సైనికులు ఉంటారు అనమాట. వాళ్ళు మొత్తం మన దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఎవరైతే రిటైర్డ్ అయిన పర్సన్స్ ఉన్నారు కదా, ఆ పర్సన్స్ తీసుకొచ్చి సమతా సైనిక్ దళ్ అనే సంస్థను ఆయన ఉద్యమానికి అండదండంగా చేసిందనమాట. ఎందుకంటే చాలా ఉద్యమాలు చేస్తున్నప్పుడు చాలా మంది నుంచి ఆయనకు వచ్చేసి చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఆ ఎదురైతున్న సమస్యని ఆయనతో పాటు వచ్చిన జనాలు కూడా ఉంటారు కదా, ఆ జనాలకు వచ్చేసి ఆపదలు రావద్దు, ఇబ్బందులు రావద్దు, ఎవరి ద్వారా కూడా వాళ్ళకు దెబ్బలు తినొద్దు, నా జాతి ప్రజలు బాగుపడాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతో సమతా సైనిక్ దళ్ అనే సైనికుల్ని ఆయన తయారు చేసిండు. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఆయన మోడీ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తుండనమాట. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఎందుకు వెళ్తుండు? దళితుల పక్షాన వెళ్తుండు, దళితుల హక్కుల గురించి వెళ్తుండు. వాళ్లకు ఏమేమి హక్కులు లేవో ఆ హక్కుల గురించి మాట్లాడడానికి ఆయన అక్కడికి వెళ్తున్నప్పుడు ఏం చేశారంటే అగ్రవర్ణ పార్టీల వారు ఆయన ఇంటికి కొద్దిగా కూతవేటు దూరంలో ఒక సభ నిర్వహిస్తున్నారు అనమాట. ఏం సభ నిర్వహిస్తున్నారు అంటే అంబేద్కర్ గారు అక్కడికి వెళ్ళకూడదు, రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళకూడదు, ఇది మేము దళితులం చేస్తున్నామని దళితులు కాని వాళ్ళు సభ నిర్వహిస్తే అంబేద్కర్ గారు ఒకటే అన్నారు, ఓకే నన్ను అక్కడికి వెళ్ళొద్దంటారు, హక్కుల గురించి వెళ్ళొద్దంటారు కదా, నిజమైన ఇక్కడ దళిత బిడ్డలు ఎవరైనా ఉంటే ఒక రిఫరెండం మేము నాకు ఇవ్వండి, మీరు నేను ఎందుకు వెళ్ళకూడదో ఇవ్వండి, అది ఇస్తే నేను వెళ్ళనే అన్నాడు అనమాట. అంటే ఎవరు ఇవ్వలే. పోయే వరకు అప్పుడు ఏం చేసింది తెలుసా, సమతా సైనిక్ దళ్ అనే సంస్థకున్న సభ్యులు వచ్చేసి వాళ్లకు చెప్పారు, అది దీనివల్ల మనకు హక్కులు వస్తాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, మన ఓటు హక్కు వస్తుంది, మన బతుకు మంచిగా ఉంటుంది, మన అంటరానులుగా చేసిరు, గుళ్ళోకి రానియలేదు, బల్లోకి రానియలేదు, నీళ్లు తాగనీయలేదు అని చెప్తే అందరూ అంటారు సమతా సైనిక దళ అంటే ఇదేంది రక్షణ వ్యవస్థ, వాళ్ళకి వీళ్ళకి ఎదురుగా పోరాడుతుంది కదా, అహింసతో ఉండాలి కదా అంటారు. కానీ అహింసతో ఉన్నదానికి మెతగ్గా ఉన్నదానికి ఒక చిన్న తేడా ఉంటది. ఎందుకంటే మన పురాణాలే చూసుకుందాం. పురాణాల్లో ఒక కథ ఉంటది. ఒక గొర్రెపిల్ల వచ్చేసి దేవుడా అందరిని మీరు సమానంగా సృష్టించారు కదా, కానీ వీళ్ళందరూ వచ్చేసి జంతువులన్నీ వచ్చేసి నన్ను చంపుతున్నాయి, ఇదేందండి అంటే ఆయన అంటారనమాట, దేవుడు అంటారనమాట, నీ మెతకదనం చూస్తుంటే నిన్ను చంపి నాకు తినబుద్ధి అవుతుంది అంటాడు. అంటే మెతకదనానికి అహింసకి రెండింటికి తేడా ఉంటది. మనని రక్షించుకోవాలి కదా, ఆ జంతువు కూడా దాన్ని రక్షించుకుంటే అది బతకగలుగుద్ది, రక్షించుకోనేళ్ళప్పుడు బతకలేదు. అందుకనే సమతా సైనిక దళ అనేది కూడా మన సమాజాన్ని, మన దళితులకు ఏదైనా అన్యాయం జరుగుతుంది అనుకోండి, మొన్న వైష్ణవి సిస్టర్కి వచ్చేసి అన్యాయం జరిగింది, సమతా సైనిక దళ తరఫున పోయి అది వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ఉంది మోటారింగ్ న్యూస్ అనేది, దాంట్లో కూడా చేయడం జరిగిందనమాట. అదే కాదు మనకి ఏదైనా హక్కుల భంగం కలిగింది, మనకిడ మన వాటర్ రావట్లేదు, ఇక్కడ వచ్చేసి ఎండ్లపల్లిలో వచ్చేసి మనకు భూమి పంచుతురు అనుకోండి, ఇల్లు ఇస్తురు అనుకుంటూ, లేకపోతే ఎన్నెన్నో పథకాలు వస్తుంటాయి, ఆ పథకాల్లో మీకు రాలేకపోతే మనం ఇక్కడ ఒక కమిటీ చేస్తున్నాం, కమిటీలో మన సభ్యులే ఉంటారు ఇక్కడ ఉన్నోళ్ళు, వాళ్ళు వచ్చేసి మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇక్కడికి వచ్చేసి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తాం అనమాట.
మన మీదనే కదా అత్యాచారాలు జరుగుతున్నాయి, అన్ని ఇబ్బందులు మనకే వస్తున్నాయి కదా. ఆ ఇబ్బందుల నుంచి మనం రక్షించుకున్నానికి సమతా సైనిక దళ అనే సంస్థ ఏర్పడిందన్నమాట. సమతా సైనిక దళ ఏంటంటే ఫస్ట్ మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కూడా ఎదగదలడానికి ఇది చాలా తోడ్పడుతుంది అనమాట. అందరూ వచ్చేసి ఏదో ముచ్చట్లు చెప్పి పోవడం కాదు, మనం ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, మనం రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి. ఇప్పుడు పోలీసులు వాళ్ళు ఉన్నారు, పోలీసులు వాళ్ళ దగ్గర కూడా సమతా సైనిక దళం వెళ్ళి అంటది కదా, సార్ మీరు రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న సంస్థ కదా, ఆ సంస్థకు మేము సపోర్ట్ ఇస్తాం అని కూడా మనం చెప్పగలుగుతాం. అదే కాకుండా మనం పరిశుభ్రంగా ఉండమే కాకుండా 10 మందికి పరిశుభ్రంగా ఉండమని కూడా మనకు చెప్పొద్దు అనమాట. ఎవరైనా లేడీస్ ఉన్నారు, వాళ్ళు మహిళలు వచ్చేసి ఏదైనా ఎదుగుదల ఉంటది, వాళ్ళకి సాయం చేయడానికి కూడా ముందుంటది అనమాట. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి, సమాజం ద్వారా ఎవరైనా అవమానాలు వచ్చినాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఒక్క ఫోన్ మనకు చేస్తే మేము సపోర్ట్గా ఉంటాం అన్నమాట. ఈ అన్ని ఉద్దేశాన్ని ఉద్దేశించుకొని మేము ఏం చేస్తామంటే సమతా సైనిక దళ అనేది మన గ్రామంలో కూడా ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఇక్కడ కమిటీ ఏర్పాటు చేయడానికి వచ్చినాం. దీనికి సపోర్ట్ చేసిన లక్ష్మయ్య గారికి, బుచ్చిరామ్ సార్కి ప్రత్యేక జై భీమ్ తెలియజేస్తున్నాము. అందరికీ జై భీమ్.